సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 201వ క్లాస్లో ఉన్నాం. 2 సెంచరీలు పూర్తి చేసుకున్నాం దిగ్విజయంగా. అంత ముందు క్లాస్లో 18వ అధ్యాయంలో 28వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 18వ అధ్యాయంలో 21 నుంచి 32 వరకు చాంట్ చేస్తాను. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం యత్తు కృష్ణవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం నియతం సంగరహితం అరాగద్వేషతకృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం అనుబంధం క్షయం హింసాం అనవేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తామసముచ్యతే ముక్తసంగోనహం వాది ధృత్యుత్సాహసమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే రాగీ కర్మఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్విత కర్తా రాజస పరికీర్తితః అయుక్త ప్రాకృత స్తబ్ధః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానాం అశేషేణ పృథక్త్వేన ధనంజయ ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. 18వ అధ్యాయాన్ని ప్రధానంగా 5 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి 1 సాత్విక సన్యాస యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు, 2 జ్ఞానయోగం శ్లోకాలు 13 నుంచి 17 వరకు, 3 6 అంశాల విశ్లేషణ శ్లోకాలు 18 నుంచి 40 వరకు, 4 కర్మయోగం జ్ఞానయోగం శ్లోకాలు 41 నుంచి 66 వరకు, 5 ఉపసంహారం శ్లోకాలు 67 నుంచి 78 వరకు. మనం 3వ అంశం అయిన 6 అంశాల విశ్లేషణలో ఉన్నాం. 6 అంశాల్లో 3 చూసాం. అవి జ్ఞానం, కర్మ, కర్త. వీటన్నిటిని మనం ఒక టేబుల్ రూపంలో చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు కర్మ, కర్త మాత్రమే చూద్దాం. ఇది 3వ అంశంగా తీసుకోవచ్చు. సన్యాసాన్ని కూడా లెక్క వేస్తే 3వ అంశం అవుతుంది. సన్యాసాన్ని సాత్విక సన్యాసం, రాజసిక సన్యాసం, తామసిక సన్యాసంగా వర్ణించాడు కృష్ణ పరమాత్మ. తర్వాత జ్ఞానం, కర్మ, కర్తాలను సాత్విక, రాజసిక, తామసిక గుణాల పరంగా చూసాము. మనం కర్మ, కర్తాల గురించి చూద్దాం. ఎందువలనంటే
మనం కర్త గురించి చూసినప్పుడు చూసాం. నిజానికి కృష్ణ పరమాత్మ కర్త గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందువల్లనంటే ఏ కర్మ చేస్తే ఆ కర్మకు తగ్గ గుణం ఉన్నట్టు అర్థం. ఉదాహరణకి సాత్విక కర్మ చేసిన వ్యక్తికి సాత్విక గుణం ఉంటుంది, అతని సాత్విక కర్త అనవచ్చు అని చూసాం. అందువల్ల ఈ రెండింటిని గుణపరంగా చూస్తే మనకి ఆ రెండు ఇంచుమించు ఒకటే లక్షణాలను తెలుపుతున్నాయి అన్నది అర్థం అవుతుంది. సో మనం ఒక టేబుల్ పరంగా చూస్తే 3-4 అంశాలను చూస్తున్నాం. 3 కర్మ, 4 కర్త. అడ్డంగా టేబుల్లో సాత్విక, రాజసిక, తామసిక అని రాసుకుంటాము. సో ఇప్పుడు ఫస్ట్ మనం సాత్విక కర్మ గురించి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో చూడబోతున్నాం. నియత కర్మలను బంధం పెంచుకోకుండా రాగద్వేషాలకు అతీతంగా ఫలాపేక్ష లేకుండా చేసే కర్మను సాత్విక కర్మ అంటారు అని. కర్త గురించి ఏం చెప్పాడు? సంగత్వం, అహంకారం లేని, పట్టుదల, ఉత్సాహం ఉన్న, జయాపజయాలకు చలించని కర్త. సో నియత కర్మలను ఎలా చేయాలి అంటే బంధం పెంచుకోకుండా రాగద్వేషాలకు అతీతంగా అని చూసాం. అంటే సంగత్వం, అహంకారం లేని కర్త అని చెప్పచ్చు. ఫలాపేక్ష లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా ఫలాపేక్ష లేకుండా చేసే కర్మ అంటే జయాపజయాలకు చలించని కర్త. జయాపజయాలకు చలించని కర్తకి పట్టుదల, ఉత్సాహం చెప్పకుండానే ఉంటాయి. ఇది సాత్విక కర్మ కర్తల గురించి. ఇప్పుడు రాజసిక కర్మ కర్తల గురించి చూద్దాం. రాజసిక కర్మను లౌకిక విజయాల కోసం అహంకార దర్పంతో ఒత్తిడి, ఆందోళనకు లోనై చేసే కర్మ అంటారు. కర్త లక్షణాలేంటి? రాగం, విజయం మీద మక్కువ, లోభత్వం, హింసాత్మకత్వం, అనుమానం, హర్షశోకాలు ఉన్న కర్త. అతను లౌకిక విజయాల కోసం చేస్తాడు అంటే రాగం, విజయాల మీద మక్కువ చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. అహంకార దర్పంతో ఒత్తిడి, ఆందోళనకు లోనవుతాడు అంటే హింసాత్మకత్వం, అనుమానం, హర్షశోకాలు పదాలన్నీ దాంట్లో వస్తాయి. ఇప్పుడు 3వ అంశం తామసిక కర్మ, తామసిక కర్త. తామసిక కర్మ తన సామర్థ్యాన్ని చూసుకోకుండా, పర్యవసనాలు చూడకుండా, ప్రణాళిక లేకుండా, అనాలోచితంగా అజ్ఞానంతో చేసే కర్మ. కర్తను ఎలా వివరించాడు అంటే యోగి కాని వ్యక్తి, ప్రాకృత పురుషుడు, మూర్ఖుడు, మాయావి, ఇతరుల పనికి అడ్డం వచ్చే వ్యక్తి, సోమరిపోతూ పనిని వాయిదా వేసే కర్త. తన సామర్థ్యాన్ని చూసుకోనివాడు అంటే యోగి కాని వ్యక్తి. పర్యవసనాలు చూడకుండా అంటే ప్రాకృత పురుషుడు, ప్రణాళిక లేకుండా అనాలోచితంగా అజ్ఞానంతో చేసే కర్మ అంటే మూర్ఖుడు, మాయావి, సోమరిపోతూ పనిని వాయిదా వేసే కర్త. ఈ లక్షణాలన్నీ అందులో వస్తాయి. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. కృష్ణ పరమాత్మ కూడా నీకు 3 అంశాలు చెప్పేశాను, ఇప్పుడు ఇంకో 2 అంశాలు చెప్తాను అని పరిచయం చేయబోతున్నాడు 29వ శ్లోకంలో. 29 చదువుదాం. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానాం అశేషేణ పృథక్త్వేన ధనంజయ. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఇంకో 2 అంశాలను ప్రవేశపెట్టబోతున్నాడు. ఇప్పటి వరకు 6 అంశాల్లో 3 చూసాం, అవి జ్ఞానం, కర్మ, కర్త. ఇప్పుడు మరో 2 అంశాలు, నిజానికి 6 అంశాలు చూస్తాం ఈ సైడ్ హెడ్డింగ్ తో. కానీ ఇందులో కృష్ణ పరమాత్మ 2 ప్రవేశపెట్టబోతున్నాడు. అవి బుద్ధి, ధృతి. ఇవి అయ్యాక సుఖం గురించి చెప్తాడు, అప్పుడు దాని సంగతి చూద్దాం. ఇప్పుడు ఈ 2 చెప్పబోతున్నాడు. ఈ 2 చెప్పబోతున్నానని కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు. బుద్ధే భేదం అంటే బుద్ధిలో ఉన్న భేదాలను చెప్తాను అంటున్నాడు. ఆ భేదాలన్నీ 3 రకాలని మనం చూస్తూ వస్తున్నాం. దేని ప్రకారం ఈ భేదాలు చెప్తున్నాడు అంటే అది కూడా తనే చెప్తున్నాడు. గుణత త్రివిధం, గుణాలను బట్టి 3గా విభజించవచ్చు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మనం వరుసగా చూసుకుంటూ వస్తున్నాం. అవి సాత్విక గుణం, రాజసిక గుణం, తామసిక గుణం ఉన్న వ్యక్తుల బుద్ధి ఎలా ఉంటుంది,
ఇప్పుడు ఆ గుణం తీసి బుద్ధి పదం వేసుకుంటే సాత్విక బుద్ధి, రాజసిక బుద్ధి, తామసిక బుద్ధుల గురించి చెప్పబోతున్నాడు. అంతేకాదు ధృతేశ్చైవ, ధృతేహే చ ఏవ, ధృతి గురించి కూడా చెప్తాను అంటున్నాడు. ధృతి అంటే మొక్కవోని పట్టుదల, దీని విల్ పవర్ అంటారు ఇంగ్లీష్ లో. చాలా మందికి ఆ పట్టుదల లోపిస్తూ ఉంటుంది. ఆరంభించరు నీచ మానవులు అని ఒక పద్యం ఉంది. దాని అర్థం ఏంటి? నీచ మానవులు అసలు ఏ పని మొదలు పెట్టరు. మధ్యమ పురుషులు మొదలు పెడతారు, కానీ ఏ చిన్న ఆటంకం ఎదురైనా చతికిలబడిపోతారు. అదే ఉత్తమ పురుషులైతే మొదలు పెట్టిన కార్యక్రమాన్ని ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనుకాడకుండా సాధిస్తారు. దానికి భగీరథుని ఉదాహరణ చెప్తుంది మన శాస్త్రం. భగీరథుడు స్వర్గం నుంచి గంగను భూలోకంలోకి తీసుకొచ్చి అక్కడి నుంచి పాతాళంకి తీసుకువెళ్ళాలి. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో తపస్సులు చేశాడు. గంగకు ముందు తపస్సు చేశాడు, తర్వాత శివుడికి చేశాడు, మళ్ళీ శివుడికి చేశాడు, హను మహర్షికి చేశాడు. అలా ఎక్కడికక్కడ ఆటంకాలు వచ్చినా వదిలివేయకుండా తను సాధించాల్సిన కార్యక్రమం సాధించాడు. అటువంటి గట్టి పట్టుదల ఉన్న వారికి సాత్విక ధృతి ఉంది అని అర్థం. ఎందువలనంటే ఏ రంగం తీసుకోండి, అందులో మీరు ఏదైనా సాధించాలంటే ఆటంకాలు ఉంటూనే ఉంటాయి. ఆటంకం లేకుండా సాఫీగా సాగిపోయే పని అంటూ ఏది ఉండదు. ఆ పట్టుదల గనక లేకపోతే చిన్న ఆటంకం ఎదురైనా దాని భూతద్దంలోంచి చూసి ఆమెడ దూరం పోతారు. ఇప్పుడు సైకిల్ నేర్చుకోవాలి అనుకుంటేనే మొదటి రోజు కింద పడతారు. కింద పడ్డాను అని మానేస్తే ఇంకెప్పటికీ జన్మలో సైకిల్ నేర్చుకోలేరు. లేదా ఎదుర్కొండా ఒక చిన్న ఎడ్ల బండి వస్తేనే భయపడిపోయి సైకిల్ దిగేస్తారు. అలాంటప్పుడు ఇంక లారీయో కారో వస్తే ఎలా తొక్కుతారు? చాలా కష్టం. కానీ చాలా మంది ఈ ఆటంకాలని ఎదుర్కొని సైకిల్ తొక్కడం ఎంత బాగా నేర్చుకుంటారంటే ఒక చేత్తో సైకిల్ పట్టుకుని ఇంకో చేత్తో సామాన్లను పట్టుకుని బిజీ రోడ్లో వెళ్ళగలిగేంత సామర్థ్యం నెమ్మదిగా పొందుతారు. అందువల్ల ముందు ఏది నేర్చుకోవాలన్నా గెలవాలి అనే పట్టుదల ఉండాలి. పట్టుదల లేకపోతే ధైర్యం ఉండదు, ధైర్యం లేకపోతే చివరి దాకా కొనసాగలేరు. అందువల్ల ఈ పట్టుదలని కూడా 3 రకాల పట్టుదలగా విభజిస్తున్నారు కృష్ణ పరమాత్మ. అవి ధృతి పరంగా చూస్తే సాత్విక ధృతి, రాజసిక ధృతి, తామసిక ధృతి. చివరి గీతా బోధకు వెళ్ళటానికి కూడా గట్టి పట్టుదల ఉండాలి. అమ్మో 700 శ్లోకాలు ఎప్పుడు అయ్యేను, ఈ బోధ ఎప్పటికీ ముగిసేను, నాకు అంతవరకు ఓపిక ఉంటుందో లేదో అని కొంతమంది రారు. మొదలు పెడితే ఎంతో సమయం పట్టదు. ఇప్పుడు 18వ అధ్యాయం అన్నింటిలోకి చాలా పెద్దది, ఎప్పటికయ్యేను అని అనుకున్నాం. కానీ చూస్తూ చూస్తూ 30వ శ్లోకానికి వచ్చేసాం. నిమిషంలో జరిగిపోతుంది. ఒక సేయింగ్ ఉంది, ఏ జర్నీ టు 1000 miles బిగిన్స్ విత్ ఎ స్మాల్ స్టెప్ అని. 1000 మైళ్ళు నడవాలి అంటే దానికి అమ్మో 1000 మైళ్ళే అంటే నడవలేం. ముందు ఒక చిన్న అడుగుతో ప్రారంభం చేయాలి. చాలా మందిని అడుగుతూ ఉంటారు, వాళ్ళు ఇలా పెద్ద పెద్ద దూరాలు నడిచి వెళ్తారు, 12 రోజులు 20 రోజులు నడుస్తారు, కాలినడకన వెళ్తారు. వాళ్ళని మీరు ఎలా సాధించారు అని అడగండి. నేను 12 రోజుల ప్రణాళికను వేసుకొని ఈ రోజు ఇంత నడుద్దాం అని వేసుకుంటాను, ఈ పూట ఇంత నడుద్దాం ఇంకా సబ్ డివైడ్ చేసుకుంటాను అంటారు. అంటే వాళ్ళ లక్ష్యాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా తెగొట్టుకోవటం వల్ల వాళ్ళ పని సులువు అవుతుంది. ముందే భగవద్గీత బోధ అంటే 2-3 ఏళ్ళు పడుతుంది అనేసరికి చాలా కష్టం అనిపిస్తుంది. ముందు ఒక అధ్యాయం తీసుకోవాలి, అది ఎన్ని క్లాసులు అవుతుంది. అలా చూసుకుంటూ వినుకుంటూ పోతే చాలా తేలిక అయిపోతుంది. అందువల్ల ఒక గీతా బోధ నేర్చుకోవాలన్నా కూడా దానికి చాలా పట్టుదల ఉండాలి. లేకపోతే ఏ చిన్న ఆటంకం వచ్చినా మానేయటానికి సిద్ధంగా ఉంటారు కొందరు. మొన్న ఎప్పుడో తుమ్మితే ఇవాళ క్లాస్కు వెళ్తే జలుబు చేస్తుంది, నా నుంచి పక్క వాళ్ళకు కూడా అంటుకుంటుంది అనే కుంటి సాకు వెతుక్కుని మానేస్తారు కొంతమంది. ఆ కుంటి సాకు తిండి తినడానికి వస్తుందా, చచ్చినా రాదు. ఎంత అనారోగ్యం ఉన్నా ఆ జిహ్వ చాపల్యం పోదు, ఏదో ఒకటన్నా తిందాం, కొంచెం ఎంగిలి పడాలి అని అంటారు. అలా ఏదో తినటానికి చూస్తారు. కానీ ఏ చిన్న ఆటంకం వచ్చినా ముందుగా ఆగిపోయేది గీతా బోధి. ఓ రోజు
చాలా ఉత్సాహంగా అటెండ్ అవుతారు. మర్నాడే ఏదో చిన్న ఆటంకం వచ్చేలా ఉంటేనే మానేస్తారు. అలా ఆగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే గట్టి పట్టుదల ఉండాలి. సో ధృతేశ్చైవ మనం బ్రాకెట్లో కలుపుకుని గుణత త్రివిధం శృణు. సో ఈ విధంగా ధృతి కూడా 3గా విభజించబడింది, దాని గురించి కూడా విను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ప్రోచ్యమానాం అశేషేణ, ఈ 6 విషయాలు నా చేత చెప్పబడతాయి అంటున్నాడు. 6 విషయాలంటే 3 రకాల బుద్ధి, 3 రకాల ధృతి ఎలా చెప్పబడతాయి? అశేషేణ, ఏమాత్రం శేషం మిగలకుండా, అంటే పూర్తిగా నీకే సందేహం రాకుండా. నేను సగం చెప్పి మిగతాది నువ్వు హోంవర్క్ చేసుకో అని అనను, నువ్వే అన్ని అంతలు అర్థం చేసుకో అని అనను. 6 అంశాలను నేనే స్పష్టంగా నీకు అర్థమయ్యేలా చెప్తానంటున్నాడు కృష్ణ పరమాత్మ. గురువుకి శిష్యుని మీద ఎంత అభిమానమో చూడండి. అది కూడా ఎలా చెప్తాడుట? పృథక్త్వేన ధనంజయ, చాలా స్పష్టంగా వాటి గురించి విడివిడిగా చెప్తాను. బుద్ధి 3 రకాలు విడివిడిగా చెప్తాను, ధృతి 3 రకాలు విడివిడిగా చెప్తాను. అంతా నేను చెప్తే నువ్వు చేసేది ఏమిటి? నీ పనల్లా నీ మనసుని, నీ చెవులని నాకు అప్పగించడమే అర్జున అని దాని అర్థం. ఈ విధంగా ఈ శ్లోకం మరో 2 అంశాలకు ఉపోద్ఘాతం అయింది. ముందు బుద్ధి గురించి చెప్పాడు కాబట్టి బుద్ధి 3 రకాలు చెప్పబోతున్నాడు. అంటే 30 సాత్విక బుద్ధి, 31 రాజసిక బుద్ధి, 32 తామసిక బుద్ధి గురించి వివరిస్తాయి. ఇప్పుడు 30 చూద్దాం. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. సో 3 రకాల బుద్ధి గురించి ఈ 3 శ్లోకాలు అంటే 30 నుంచి 32 వరకు చూడబోతున్నాము. ఈ శ్లోకంలో సాత్విక బుద్ధిని చూస్తామని కూడా చెప్పాను. మన శాస్త్రంలో బుద్ధికి చాలా పెద్ద ప్రాముఖ్యతనే ఇస్తాడు. ఎందుకంటే పశువులకి మనిషికి భేదం ఏమిటి అంటే బుద్ధి అని చెప్తారు. మనిషి బుద్ధిజీవి. నిద్ర, మైథునం, ఆహారం, ఈ 3 పశువులకి మనిషికి కూడా సమానంగా ఉంటుంది. మరి మనిషిని విడదీసి చెప్పేది ఏమిటి అంటే అతనికి ఉన్న బుద్ధి. ఏం తినాలి దగ్గర నుంచి తన బుద్ధి బలాన్ని ఉపయోగించి అనేక విషయాలు నేర్చుకుంటాడు. జంతువులకి చూడండి, ఏనుగు ఏ దేశంలో ఉన్నా గడ్డే తింటుంది, సింహం ఏ దేశంలో ఉన్నా మాంసమే తింటుంది. కానీ మనిషి దేశానికి, ఇంటికి ఆహార విషయాలు మారుతూ ఉంటాయి. అలా ప్రతిదీ ఎన్నో అలవాట్లు మారుతూ ఉంటాయి. ఈ బుద్ధి ద్వారా మనకి 2 విషయాలు తెలియాలి. అంతిమ లక్ష్యం ఏమిటి, తాత్కాలిక లక్ష్యం ఏంటో కూడా స్పష్టంగా తెలియాలి. ఒక కారులో బయటికి వెళ్తున్నారంటేనే ఎక్కడికి వెళదామని బయలుదేరారో మీకు తెలియాలి. అంతేకాదు ఆ గమ్యానికి చేరుకోవడానికి ఏ మార్గంలో వెళ్ళాలో కూడా తెలియాలి. అమీర్పేట నుంచి కోటికి వెళ్ళాలి అంటే ఏ రూట్లో వెళ్ళాలి అని స్పష్టంగా తెలియాలి. ఇంటి నుంచి బయలుదేరాక కుడివైపు తిరగాల, ఎడం వైపు తిరగాల, ఏ మార్గంలో ఎంత దూరం వెళ్ళాలి, ఇవన్నీ ముందే బుద్ధికి తెలియాలి. అంటే ఇంకో విధంగా చెప్పాలి అంటే మీ అంతిమ లక్ష్యం మీకు తెలియాలి. అప్పుడు తాత్కాలిక లక్ష్యాన్ని దానికి తగ్గట్టుగా మలుచుకుంటూ వస్తారు. ఏ మార్గంలో వెళ్తే చేరుకోగలరో తెలియాలి అంటే అది తాత్కాలిక లక్ష్యం అవుతుంది. అందువల్లనే మన శాస్త్రం జీవితంలో అనేక వృత్తుల గురించి బోధించడమే కాకుండా మనకి ఉండాల్సిన చతుర్విధ పురుషాలను కూడా నిర్దేశించింది. అవి ధర్మార్థ కామ మోక్షాలు. ఈ 4ంటిని బ్రహ్మచర్య ఆశ్రమంలోనే బోధించేస్తారు గురువు శిష్యుడికి. అతను బయటికి వచ్చేసరికి తన తక్షణ కర్తవ్యం ఏమిటి, అంతిమ లక్ష్యం ఏమిటో తెలుసుకునే వస్తాడు. అంటే అర్ధకామాలను ధర్మపరంగా పొంది దాని తర్వాత మోక్షానికి, సన్యాసాశ్రమానికి వచ్చేసరికి మోక్షాన్ని పొందడానికి ప్రయత్నించాలి అనే నిర్దిష్టమైన జ్ఞానంతో వస్తాడు. కఠోపనిషత్తులో రథకల్పన వచ్చినప్పుడు బుద్ధిని రథసారథితో పోలుస్తుంది. రథసారథికి తన అంతిమ లక్ష్యం ఏంటో తెలియటమే కాదు, అతని మనసు కూడా స్థిరంగా ఉండాలి. కారు డ్రైవర్కు తన మార్గము లక్ష్యము తెలిసినా కూడా
అతను తాగి కారు నడిపితే గమ్యాన్ని చేరుకోలేడు. ఇక్కడ రథసారథికి మనసు, ఇంద్రియాలు, పగ్గాలు, గుర్రాలు, వాటిని తన అదుపులో పెట్టుకోగలగాలి. పూర్వం ఐక్యూని చూసేవారు. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషన్, అంటే అతని బుద్ధి స్థాయి. ఇప్పుడు దానితో పాటు ఈక్యూ కూడా చూస్తున్నారు, అంటే ఎమోషనల్ కోషంట్. బుద్ధి సరిగా ఉండగానే సరిపోదు, మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి. మనసు బుద్ధి అదుపులో ఉండాలి. ఇందా చెప్పాను, పగ్గాలు రథసారథి అదుపులో ఉండాలి. అలాగే లక్ష్యం గురించి బుద్ధి చెప్పాలి, ఆ మార్గానికి మనసు చేర్చాలి. అంటే మనసు బుద్ధి అధీనంలో ఉండాలి. యా వేత్తి, ఏ బుద్ధికైతే ఈ కింది అంశాలు స్పష్టంగా తెలుస్తాయో, అంశాలు మనం చూడబోతున్నాం. ముందు ఇంట్రొడక్షన్. ఏ బుద్ధికైతే కింది అంశాలు స్పష్టంగా తెలుస్తాయో సా బుద్ధి సాత్వికి. అటువంటి బుద్ధి ఉన్న వ్యక్తిని సాత్విక బుద్ధి ఉన్న వ్యక్తి అంటారు. ఏమిటా లక్ష్యాలు ఒక్కొక్కటిగా చూద్దాం. ప్రవృత్తించ నివృత్తించ. ఈ ప్రవృత్తి నివృత్తి సందర్భాన్ని బట్టి అర్థాలు మారుతూ ఉంటాయి. కర్మకే ప్రవృత్తి నివృత్తి వాడతారు. ప్రవృత్తి కర్మ, నివృత్తి కర్మ అంటే రాగం ఉన్న వైపు వెళ్ళటానికి చేసే కర్మను ప్రవృత్తి కర్మ అంటారు. ద్వేషం ఉన్న వస్తువు నుంచి పారిపోవడానికి చేసే కర్మను నివృత్తి కర్మ అంటారు. కానీ ఇక్కడ అర్థం కాదు. ప్రవృత్తి అంటే కర్మ మార్గం, నివృత్తి అంటే జ్ఞాన మార్గం. ప్రవృత్తి ఏం సాధించగలదు, దానికి ఉన్న పరిమితులు ఏమిటి, నివృత్తి ఏం సాధించగలదు, అది ఎలా చెయ్యాలి, ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలియాలి. అంటే కర్మ మార్గం ద్వారా ఏ లక్ష్యాలను పొందగలరో, ఏ లక్ష్యాలను పొందలేరో స్పష్టంగా తెలియాలి. దీన్ని బట్టి అర్థమయ్యేదేంటి, కర్మ వల్ల మోక్షాన్ని పొందలేం. కర్మ వల్ల కొన్ని లక్ష్యాలనే సాధించగలం. ఆ లక్ష్యాలు ఏమిటి, కర్మ వల్ల దేన్ని పొందగలం, దేన్ని పొందలేం, అది స్పష్టంగా తెలియాలి. మనకు తెలుస్తుంది కర్మ వల్ల జ్ఞానయోగ్యత ప్రాప్తి మాత్రమే పొందగలం, జ్ఞానం పొందలేం. జ్ఞానం పొందాలి అంటే నివృత్తి మార్గానికి రావాలి. కాబట్టి కర్మ మార్గం ముందు ఎన్నుకోవాలి, కానీ దాన్ని ఎంత మేరకు వినియోగించాలో అర్థం చేసుకుని అంత మేరకు వినియోగించి నివృత్తి మార్గానికి రావాలి, అంటే జ్ఞాన మార్గానికి రావాలి. జ్ఞాన మార్గం 6 విషయాల గురించిన జ్ఞానం కలగజేస్తుంది. అవి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, సంసారం, మోక్షం, సాధన. ఈ జీవుడు అంటే ఎవరు, జగత్ అంటే ఏమిటి, ఈశ్వరుడు ఎవరు, జీవుడు సంసారంలో ఎలా పడిపోతున్నాడు, దాని నుంచి మోక్షం పొందాలి అంటే ఏ సాధన చేయాలి. ఇవి టూకీగా అంశాలు. మనం ఈ అధ్యాయంలోనే ముందు 6 అంశాల గురించి మళ్ళీ వివరంగా చూస్తాం, అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి మనం అర్థం చేసుకోవాల్సింది, జ్ఞాన మార్గానికి వస్తే ఈ అంశాలన్నిటి గురించిన స్పష్టమైన జ్ఞానం పొందుతాం. జ్ఞానం యొక్క శక్తిని కూడా తెలుసుకోవాలి. జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది అని తెలుస్తుంది. సో ప్రవృత్తి అంటే కర్మ మార్గం, నివృత్తి అంటే జ్ఞాన మార్గం. వాటి శక్తులేమిటి, వాటి పరిమితులేమిటి, ఈ రెండింటి గురించిన స్పష్టత కూడా చాలా ఉండాలి. అంటే కర్మ మార్గం పాటించి చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి మోక్షం పొందాలి. ఈ స్కీమ్ మనం భగవద్గీత మొదలుపెట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. సో సాత్విక బుద్ధి ఉన్న వ్యక్తికి కర్మను ఎప్పుడు వాడాలి, జ్ఞానాన్ని ఎప్పుడు వాడాలి, దేని ఎంత మేరకు వాడాలి, ఇవన్నీ స్పష్టంగా తెలుస్తాయి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దాని తర్వాత కార్యం అకార్యం. జ్ఞాన మార్గానికి రాకముందు కర్మ మార్గం పాటించాలని చూసాం. కర్మ మార్గంలో కూడా కర్మ ఎలా చేయాలి, కేవల కర్మటుడుగా చేయకూడదు, కర్మయోగిగా చేయాలి. కేవల కర్మటుడిగా చేస్తే సకామ కర్మలు మాత్రమే చేస్తారు, అంటే లౌకిక విజయాలను పొందటానికి చేస్తారు. అవి మీకు ఆధ్యాత్మిక ఎదుగుదలను ఇవ్వవు. అందువల్ల కర్మలో కూడా మళ్ళీ వాటికి ఉన్న పరిధులు, వాటికి ఉన్న ప్రత్యేకతలు తెలుసుకోవాలి. కర్మలో 2 రకాలు ఉన్నాయి. ఒక రకం కర్మ ఆధ్యాత్మికతకు దగ్గరగా తీసుకువెళ్తే, ఇంకొక రకం కర్మ ఆధ్యాత్మికతకు దూరంగా తీసుకువెళ్ళి. మొదటి రకం కర్మను కర్మయోగం అంటారు. ఆ కర్మ చేస్తే అది చిత్తశుద్ధి కలగజేసి జ్ఞాన మార్గం మీద శ్రద్ధ ఏర్పడేలాగా చేస్తుంది.
దానివల్ల గీతా బోధకు వెళ్ళాలని, సన్యాసులను గౌరవించాలని తెలుస్తుంది. దానికి భిన్నంగా కేవలం కర్మ చేస్తే, అంటే కర్మ మాత్రమే చేస్తే, దాన్ని యోగంగా మలుచుకోకుండా సకామ కర్మగా చేస్తే అది అంతకంతకు లౌకిక జీవనంలో కూరుకుపోయేలా చేస్తుంది. దానివల్ల ఆధ్యాత్మికతకు మరింత దూరం అవుతారు. ఆధ్యాత్మికత రాదు సరికదా, ఇంకా కిందకి దిగుతారు. అందువల్లనే ఉపదేశ సారంలో రమణ మహర్షి అంటారు, కృతిమహోదౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం అంటున్నారు. అంటే ఈ కర్మలు గొప్ప కర్మలే అవ్వచ్చు, కానీ అవి మీ పతనానికి కారణం అంటున్నారు రమణ మహర్షి. మీరు నేను అనుకోవటం కాదు, రమణ మహర్షి చెప్తున్నారు పతన కారణం. ఎందువల్ల? దానివల్ల వచ్చే ఫలం అశాశ్వతం, దానివల్ల గతి నిరోధకం. మీ గతి అంటే మీ లక్ష్యం వైపు చేరుకోకుండా అవి ఆటంకపడుతూ ఉంటాయి. సో ఈ కర్మలు అంటే సకామ కర్మలు చేయటం వల్ల 2 నష్టాలు పొందుతున్నారు. ఒకటి అశాశ్వతమైన ఫలాన్ని పొందుతారు, 2 లక్ష్యం నుంచి అంతకంతకు దూరంగా జరుగుతున్నారు. సో ఈ కర్మలు మానాలి, కానీ అంత తేలిగ్గా మనుషులు మారరు. ఎందువల్లనంటే ఈ కర్మలు లౌకికంగా అనేక విజయాలను సమకూరుస్తాయి. ఐశ్వర్యాన్ని, పదవిని, హోదాని, పేరు ప్రఖ్యాతులను, గౌరవ మర్యాదలను ఇస్తారు. వీటికి ఒక వైపు మీరు అట్రాక్ట్ అయిపోతే ఇంకా వాటిలోనే మునిగిపోతారు. ఇవి ఆధ్యాత్మిక ఎదుగుదలను ఇవ్వవు సరికదా, కిందకి లాగుతాయి. అందువల్ల వీటి పరిమితులు తెలుసుకుని అవి ఎంత ప్రలోభ పెట్టేవిగా ఉన్నా కూడా వాటి నుంచి పైకి ఎదగాలి. కార్యకార్యేలో కార్యం అంటే ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడే కార్యం ఏమిటో తెలుసుకోవాలి. అకార్యే అంటే ఇలా సకామ కర్మలు చేయకూడదు అని తెలుసుకోవాలి. అది ఆటంకం కలిగిస్తుంది అని తెలుసు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే కర్మ గురించిన విచక్షణ ఉండాలి. తర్వాత పదం భయే. భయం, అభయం. ఏ వస్తువులు భయాన్ని కలుగజేస్తాయి, ఏ వస్తువులు అభయాన్ని ప్రసాదిస్తాయి, అది కూడా తెలుసుకోవాలి. సో భయం అంటే భద్రతనివ్వని వస్తువు భయాన్ని కలుగజేస్తుంది. ఎక్కడ భద్రత లేదో అక్కడ భయం వెన్నంటే ఉంటుంది. అభయం అంటే ఈ వస్తువు నాకు ఉంది, లేదా ఈ మనిషి నాకు అండగా ఉన్నాడు, నాకు ఇంకా ఏ విధమైన భయము లేదు అనే భద్రతా భావన కలగజేయటం. సో సత్వగుణం ఉన్న వ్యక్తికి ఏది భద్రతను ఇస్తుంది, ఏది అభద్రతను కలగజేస్తుంది అనే విషయంలో స్పష్టమైన జ్ఞానం ఉంటుంది. ఏ మనిషి అయినా కూడా ప్రాథమికంగా కోరుకునేది 3: శాంతి, భద్రత, ఆనందం. భద్రత గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. భద్రత అంటే సెక్యూరిటీ, జీవితం నిశ్చింతగా కొనసాగాలి అనే భావన ఉంటుంది ప్రతి వారికి. మనం పుట్టడమే అభద్రతా భావనతో పుడతాం. అందుకే చిన్న వయసులో తల్లి కొంగు చాటున దాక్కుంటాం. ఇంటికి ఎవరైనా కొత్త మనిషి వస్తే అతను ఏ దొంగో ఏ బూచాడో మన ఎత్తుకుపోవడానికి వచ్చాడేమో అనే భయంతో తల్లి చీర కొంగు దాటున దాక్కుంటాం. పిల్లలు పక్కన లేకపోతే చాలా భయపడతారు. తల్లి చీరను పక్కన పెట్టుకునో నోట్లో వేలు వేసుకునో పడుకునే అలవాటు చేస్తారు. అంటే వారికి అవి భద్రతా భావనను కలగజేస్తాయి. తల్లి పక్కనే ఉంది అనే భావన కలుగుతుంది. అదృష్టమో దురదృష్టమో తెలీదు, మన జీవితంలో ఎంత ఎదుగుతున్నా, ఎన్ని లక్ష్యాలు పొందుతున్నా ఈ భద్రతా భావన మాత్రం రావడం లేదు. అభద్రత అంతకంతకు పెరుగుతుంది. ముందేమనుకుంటాం, మనుషులుంటే భద్రత అనుకుంటాం, తర్వాత ఆస్తి ఉంటే భద్రత కలుగుతుంది అనుకుంటాం, తర్వాత పదవి హోదా ఉంటే భద్రత కలుగుతుంది అనుకుంటాం. ఎన్ని ఉన్నా ఏం చేసినా ఈ భద్రత పెరగకపోగా అభద్రతా భావన అంతకంతకు పెరుగుతుంది. అంటే తనకు భద్రతనిచ్చే ఇల్లు, ధనం, మనుషులు ఇవన్నీ ఉన్నా భద్రత ఎందుకు కలగటం లేదు అంటే ఆ సమస్య మనలోనే ఉంది. ఈ అభద్రతా భావం జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏది మనిషికి భద్రతనిస్తుంది, ఏది భయాన్ని కలగజేస్తుంది అనే విషయంలో మనకి సరైన అవగాహన లేదు, స్పష్టత లేదు. చాలా వస్తువులు మనకి భద్రతనిస్తాయి అనుకుంటాం, కానీ వాటికే భద్రత లేని వస్తువులు మనకేం భద్రతనిస్తాయి? ఈ చిన్న లాజిక్ మనకి తట్టదు. ఒక వస్తువు శాశ్వతం కాదు,
శాశ్వతం కాని వస్తువు మనకి ఎలా భద్రతనిస్తుంది? అలాగే ఒక మనిషి శాశ్వతం కాదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటాడు. మనకు అవసరమైనప్పుడు అతను మన పక్కన ఉండడు, లేదా మనకన్నా ముందే అతను పరలోకానికి వెళ్ళిపోవచ్చు. అలాంటి వ్యక్తి మనల్ని ఏం కాపాడుతాడు? అందువల్ల చిన్న లాజికల్ రీజనింగ్ ఏమిటంటే, దానికే శాశ్వతత్వం లేని, దానికే భద్రత లేని వస్తువు, అలాగే తనకే శాశ్వతత్వం లేని, తనకే భద్రత లేని మనిషి మనకి శాశ్వతమైన భద్రత ఇవ్వలేరు. దీన్ని బట్టి ఒక పరాలది మనం చెప్పవచ్చు. ఏమిటది? దేనికి భద్రత ఉందో అదే మీకు కూడా భద్రతని ఇస్తుంది. అతనికే ధైర్యం లేకపోతే అతను ఇంకొకరికి ఎలా అభయం ఇస్తాడు? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని వణుకుకుంటూ భయపడుతూ చెప్పాడనుకోండి, అతను నిజంగా మనకి భద్రతను ఇవ్వగలడా? అలాంటి వారి మీద మనం ఎలా భరోసా పెట్టుకోగలం? అందువల్ల తనకే భద్రత లేని వ్యక్తి కానీ, తనకే భద్రత లేని వస్తువు కానీ శాశ్వతమైన భద్రతను ఇవ్వలేవు. ఈ విషయం ముందు జీర్ణించుకోవాలి. మరి ఏది భద్రతనిస్తుంది అంటే, తనకే భద్రత ఉన్న శాశ్వతమైన అనంతమైన వ్యక్తి మాత్రమే ఇవ్వగలరు. ఆ వ్యక్తి ఎవరు? భక్తి మార్గంలో అడిగితే భగవంతుడు అంటారు, వేదాంతపరంగా అడిగితే బ్రహ్మ అంటారు. భగవంతుడో బ్రహ్మో తప్ప వేరే ఎంత వెతికి చూసినా ఎవ్వరూ భద్రతను ఇవ్వలేరు. ముందు ఈ జీవిత సత్యాన్ని అరిగించుకోవాలి. యావద్ విత్తోపార్జన సత్తః తావన్ నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపిన పృచ్ఛతి గేహే. అంటే సంపాదన, మనుషులు, శరీరం ఏవి శాశ్వతం కావు. శాశ్వతం కానివి భద్రతను ఇవ్వలేవు. అందువల్ల బాహ్య ప్రపంచం భద్రతను ఇవ్వలేదు. బాహ్య ప్రపంచంలో భద్రత కావాలంటే ఒక భగవంతుడే ఇస్తాడు అని తెలుసుకోవాలి. ఈ స్పష్టత ఒక సాత్విక బుద్ధి ఉన్న అతనికే ఉంటుంది. దాన్ని భయాభయ జ్ఞానం అంటారు. అంటే ఏది భయాన్ని కలగజేస్తుంది, ఏది అభయాన్ని ఇస్తుంది అనే విషయంలో స్పష్టత ఉన్న జ్ఞానం. బంధం మోక్షంచ. బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, ఈ విషయాలు కూడా అతనికి చాలా స్పష్టంగా తెలుస్తాయి. బంధం అంటే బంధాన్ని కలిగించేది, మోక్షం అంటే మోక్షాన్ని ఇచ్చేది, అంటే ముక్తిని కలిగించేది. అవి కూడా భయం అభయం లాగానే. ఏది మనని బంధంలో పడవేస్తోంది, ఏది మనకి మోక్షాన్ని ఇస్తోంది, ఈ విషయాలు స్పష్టంగా తెలియాలి. అది ఒక సాత్విక బుద్ధి ఉన్న వ్యక్తే గ్రహిస్తాడు. బాహ్య వస్తువులు శాంతి, భద్రత, ఆనందాలను ఇవ్వలేవు. కానీ అక్కడ ఉన్నాయనుకుని మనం బాహ్యంగా పరుగులు తీస్తూ ఉంటాం వేదాంతానికి రానంత వరకు. వీటిని ఇంగ్లీష్లో పీస్, హ్యాపీనెస్, సెక్యూరిటీ అంటారు, పిహెచ్ఎస్ అంటారు స్వామీజీ షార్ట్ ఫామ్ లో. ఈ పిహెచ్ఎస్ కోసం మనం బాహ్యంగా పరుగులు తీస్తాం, కానీ వాటి వల్ల మనకి ఇవి దొరకవు. వాటి మీద ఆధారపడటం వల్ల ఒక దాని మీద ఆధారపడటం నుంచి ఇంకో దాని మీద ఆధారపడటానికి వెళ్తాం. ఒక బంధం నుంచి ఇంకో బంధం వైపుకి వెళ్తాం. ఒకళ్ళు మనకి నమ్మక ద్రోహం చేస్తే అప్పుడు కూడా మనం మనుషుల్ని నమ్మకూడదు అనుకో, ఇంకొక మనిషి మీద ఆధారపడు. ఒక చెడు అలవాటు మానాలంటే కొంతమంది తాగుడు మానడానికి సిగరెట్కి బానిస అవుతారు, సిగరెట్ మానడానికి నస్యం అలవాటు చేసుకుంటారు. అలా ఒక చెడు అలవాటు నుంచి ఇంకో చెడు అలవాటుకి మారుతారు. అంటే ఒక బంధం నుంచి ఇంకో బంధం వైపుకి ప్రయాణం చేస్తారు. ద్వైతం నుంచి ఇంకా ఎక్కువ ద్వైతానికి వెళ్తారు. పైగా దానివల్లే మోక్షం వస్తుంది అనుకుంటారంట. వాళ్ళకి బంధం అంటే ఏమిటో తెలియదు, మోక్షం అంటే ఏమిటో తెలియదు. కాబట్టి జీవితంలో మీ లక్ష్యం ఏమిటి అని ఎవరన్నా అడిగితే ఆధారపడటం అనే దాన్ని తగ్గించుకోవాలి. ఇండిపెండెంట్ గా ఉండటం నేర్చుకోవాలి. వస్తువులను పట్టుకుని పాకులాడటం తగ్గించుకోవాలి. కర్ర పట్టుకుని నడిచిన నాళ్ళు కర్ర మీద మీకు తెలియకుండానే ఆధారపడిపోతారు. ఆ కర్రను వదిలేసి స్వతంత్రంగా నడవటానికి ప్రయత్నించాలి. పిల్లలు చూడండి, మన చెయ్యి పట్టుకుని నడుస్తారు మొదట్లో, లేదా పక్కనున్న మంచం పట్టుకుని నడుస్తారు. కానీ వాళ్ళ జీవితాంతం అలా చేయరు. ఎప్పుడు వాటిని వదిలేయాలో వాళ్ళకి తెలుసు. చెయ్యి మనం పట్టుకున్నా చెయ్యి వదిలించుకుని పారిపోతారు. మంచం పక్కన ఉన్నా పట్టుకోకుండా నడుస్తారు. అంటే స్వతంత్రంగా వారి పయనం సాగించడానికి చాలా కృషి చేస్తారు. తమాషా ఏమిటంటే ఆ వయసులో మనము చేసాం, కానీ వయసు పెరిగే కొద్దీ ఇతరుల మీద ఆధారపడడం ఎక్కువ అవుతుంది. చిన్నప్పుడు ఇలా
ఎవరి మీద ఆధారపడే స్థాయి నుంచి ఇండిపెండెంట్ గా చేయటం నేర్చుకుంటాం. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ బాహ్య వస్తువుల మీద ఆధారపడతాం, ఇతరుల మీద ఆధారపడతాం. అది వాటిల్లో ఆనందం ఉంటుంది అని వాటి వెంట అరులు చేస్తుంటాం. కానీ మనం బంధాలు అనేవి కర్రలు, ఈ బంధాన్ని వదలగలగాలి అని నేర్చుకోవాలి. భూమి మీదకు ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్తాం. మన వెంట ఎవరూ రారు. ఒక పూచిక పుల్ల కూడా మన వెంట రాదు. ఆ విషయం ముందు గ్రహించాలి. మనం ఈ జీవిత సత్యాన్ని జీర్ణించుకోవాలి. చిన్మయానంద స్వామీజీ అంటారు, ఎలోన్ టు ఎలోన్ ఆల్ ఎలోన్. అంటే ఒంటరి జీవితం నుంచి ఒంటరి జీవితం ముగిసే దానికి ఒంటరిగా పోరాటం చేస్తాము అని. సో ప్రపంచంలో అందరూ మిమ్మల్ని వెలివేసినా మీరు ఆనందంగా ఉండాలి. అన్నీ త్యజిస్తే ఆనందం వస్తుంది, పొందితే రాదు. లౌకిక విజయాల వెంట పరుగులు తీసేవారు ఎంత ఉంటే అంత ఆనందం కలుగుతుంది అనుకుంటారు, కానీ అది పెద్ద పొరపాటు. అలా అన్నామని వెంటనే మీకున్న బంధాలను, మీకున్న వస్తువులను త్యజించమని కాదు ఇక్కడ అర్థం. వాటిని మానసికంగా త్యజించగలగాలి. యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి, ఇది ముందే చూసాం. అంటే ఈ విషయాలను ఎవరైతే స్పష్టంగా తెలుసుకుంటారో అతనికి సాత్విక బుద్ధి ఉన్నట్టు అర్థం అని తెలుసుకో అర్జున అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఒక్క ముక్కలో చెప్పాలంటే సత్వగుణం ఉన్న వ్యక్తికి జీవితంలో ప్రతి అంశాన్ని గురించి స్పష్టమైన జ్ఞానం ఉంటుంది. మనిషి గొప్పతనం ఏమిటో అతనికి తెలుసు. ఏమిటా గొప్పతనం? మనిషి బుద్ధిజీవి. జంతువులకి లేని బుద్ధి మనిషికి ఉంది. మనిషికి మాత్రమే పురుషార్థాలు, అందువల్ల వాటిని పురుషార్థాలు అన్నారు. అంతేకాదు వాటిలో మళ్ళీ దేన్ని అంతిమ లక్ష్యంగా చూడాలి, వేటిని సహకారి సాధనగా చూడాలి కూడా తెలుసు. అంటే అతనికి లక్ష్యం, మార్గాల గురించిన స్పష్టమైన అవగాహన ఉంటుంది. శాస్త్రం అనేక సాధనాల గురించి బోధిస్తుంది. జపం, సమాజ సేవ, పూజ, ధ్యానం, శాస్త్ర అధ్యయనం, ఇలా ఎన్నో చెప్తుంది. వాటిలో ఏది పాటించాలి అంటే సాత్విక బుద్ధి ఉన్న వ్యక్తికి ఏ సాధన వల్ల ఏ సాధ్యాన్ని పొందుతామో స్పష్టంగా తెలుసు. ఏది ఎంతవరకు వాడాలి, దేన్ని మార్గంగా వాడాలి, ఏ గమ్యం పొందాలి, మళ్ళీ అంతిమ లక్ష్యానికి ఏ మార్గానికి రావాలి, ఇవన్నీ స్పష్టంగా తెలుసు. కర్మం ఉందా, ధ్యానం ఉందా, శాస్త్ర అధ్యయనం ఉందా, వీటిలో స్పష్టత ఉంటుంది. ఇంకో విధంగా చెప్పాలి అంటే కర్మకాండను ముందు పాటించాలా, జ్ఞానకాండకు ముందు రావాలా అనేది కూడా అతనికి బాగా తెలుసు. సో శాస్త్రం ఏమంటుంది? ముందు కర్మకాండకు రావాలంటుంది. ధ్యానంతోనో ఆత్మజ్ఞానంతోనో ఓం ప్రథమంగా ఆరంభించలేదు. కర్మకాండకు వచ్చి చిత్తశుద్ధి పొంది, ఉపాసన యోగానికి వచ్చి చిత్త ఏకాగ్రత పొంది, అప్పుడు జ్ఞాన యోగానికి రావాలి. అందువల్ల ఏ వరుస క్రమంలో ఏ సాధన చేయాలో కూడా అతనికి స్పష్టంగా తెలుసు. లేకపోతే అతని సాధన తలకిందులుగా ఉంటుంది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం అన్నాడు 2వ అధ్యాయంలో. తెలివైన వ్యక్తికి తనకేం కావాలో తెలుసు. సో ఇప్పుడు సాత్విక బుద్ధి గురించి టూకీగా చెప్తే ధర్మాధర్మాలు, కార్యాకార్యాలు, భయాభయాలు, బంధమోక్షాలు, వీటి గురించిన విచక్షణ ఉన్న బుద్ధిని సాత్విక బుద్ధి అంటారు. ఇప్పుడు రాజసిక బుద్ధి గురించి చూడబోతున్నాము. యయా ధర్మమధర్మంచ కార్యంచ కార్యమేవచ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. సో సాత్విక బుద్ధి అంటే ఏమిటో చూసా. ఇప్పుడు రాజసిక బుద్ధి అంటే ఏమిటో చూడాలి. రాజసిక ప్రవృత్తికి మూర్తిభవించిన అయోమయం ఉంటుంది. ఆధ్యాత్మికత గురించి ఏమీ తెలియకపోతే అజ్ఞానం అంటారు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఆనందంగానే ఉంటారు. ఎందువల్లనంటే ఆధ్యాత్మికత గురించి పూర్తిగా తెలిస్తేనూ బాధ లేదు, దాని సాధన చేసి ఆనందం పొందుతాడు. పూర్తిగా తెలియకపోతేనూ గొడవ లేదు, తనున్న జీవితమే అద్భుతం అనుకుంటాడు. కానీ తెలిసి తెలియని విడివిడి జ్ఞానంతోనే వస్తుంది గొడవంతా. ఈ రాజసిక వ్యక్తి అన్నింటిలోనూ కాలో చెయ్యో పెడతాడు. కంటికి కనపడే ప్రతి పుస్తకాన్ని చదువుతాడు, ప్రతి మార్గాన్ని అన్వేషిస్తాడు. కొంతమంది మా దగ్గరికి వస్తూ ఉంటారు, అన్నీ చేశామంటారు. SSYకి వెళ్తారు, YSS చేస్తారు, కుండలిని అవేకనింగ్ చేస్తారు,
నామజపం చేస్తారు. అలా చాలా చేసి చివరికి అద్వైతానికి వస్తారు. కొంతమంది వీటన్నింటినీ వదిలేసి అద్వైతంలో స్థిరపడగలుగుతారు, కొంతమందిని అవి వెనక్కి లాగుతూ ఉంటాయి. కాబట్టి వీరి ప్రయాణం ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి ముందు ధ్యానం మీద ఏ పుస్తకమో చదువుతారు, అది బాగుంది అనిపించి రోజుకి 4-5 గంటలు ధ్యానం చేస్తారు. తర్వాత ఎవరో సమాజ సేవ చేస్తే మంచిది అంటారు, ధ్యానం వదిలేసి సమాజ సేవలోకి దిగుతారు. ఇంకెవరో కుండలిని ధ్యానం అంటారు, దానికి వెళ్తారు. ఇంకొన్నాళ్ళకు కలియుగంలో నామజపం ఒకటి చేస్తే చాలు అని ఎక్కడో చూస్తాడు. కలే కల్మష చిత్తానాం పాప ద్రవ్యోపజీవినాం విధి క్రియా విహీనానాం గతిర్ గోవింద కీర్తనం. సో ఇలాంటి వారికి గోవింద కీర్తనం ఒకటి చేస్తే చాలు అని వింటారు. హరే నామైవ 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 మమ జీవనం కలవు నాస్తైవ 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 గతిరన్యదా. సో కలికాలంలో నామం 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 మాత్రమే మార్గం. నాస్తైవ నాస్తైవ నాస్తి ఏవ గతిర్ అన్యదా, ఇది కాక వేరే గతి అంటూ లేదు అని వీళ్ళు నేర్చుకుంటారు. ఇదేదో బాగుంది, నామజపం చేస్తే చాలు అనుకుని అది మొదలెడతారు. ఇంతలో ఇంకెవరో అక్కడ గీతాబోధ జరుగుతోంది, బాగా చెప్తున్నారంటారు, దానికి వెళ్తాడు. అంటే ఒక మార్గం అంటూ అతనికి సరిగా ఉండదు, ఏ దారి వెళ్ళాలో తెలియదు. అలా అయోమయంలో మునిగి తేలే బుద్ధిని రాజసిక బుద్ధి అంటారు. అంటే అతని బుద్ధిలో అనేక సందేహాలు రాజ్యమేలుతాయి. ఆధ్యాత్మిక సాధన కూడా ఎలా చేయాలో తెలియదు, రకరకాల మార్గాలు ఉన్నాయనుకుంటాడు. శాస్త్రానికి రావటం, గురువు ద్వారా నేర్చుకోవటం ఒక్కటే మార్గం అనేది తెలియదు. యయా ధర్మం అధర్మంచ. సాత్విక బుద్ధి ఉన్న అతని గురించి ఏం చూసాం, అతని ధర్మాధర్మ విచక్షణ బాగా ఉంది అన్న. ఇక్కడికి వచ్చేసరికి అతనికి ధర్మానికి అధర్మానికి మధ్య ఉన్న సూక్ష్మ భేదం తెలియదు అని చూస్తాం. ధర్మం అంటే శాస్త్రంలో విధించిన నియమాలు, అధర్మం అంటే దానికి భిన్నంగా శాస్త్రం చేయవద్దు అనే అంశాలు. ధర్మం మోక్షం పొందడానికి మొదటి మెట్టు అయితే అధర్మం మోక్షానికి దూరంగా తీసుకువెళ్తుంది. అధర్మం వల్ల సమృద్ధిగా ఐశ్వర్యం, పేరు, ప్రతిష్టలు అన్నీ వస్తాయి, కానీ జీవితంలో శాంతి ఉండదు. అందువల్ల ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా అవకాశం ఉండదు. కానీ ఇతనికి తన ఆధ్యాత్మికంగా ఎదగటం లేదు, పతనం అవుతున్నాడు అనే విషయం తెలిస్తే కదా దాని గురించి బాధపడటానికి. శాస్త్రం చదివినా కూడా అతనికి అయోమయం పోదు. ఎందువలనంటే శాస్త్రాన్ని గురువు ద్వారానే నేర్చుకోవాలి అని పదే పదే చెప్పేది. శాస్త్రంలో అనేక భిన్న వాక్యాలు ఉంటాయి, అవి సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. శాస్త్రం ఒక చోట కర్మను కీర్తిస్తుంది, ఒక చోట కర్మను నిందిస్తుంది. భగవద్గీతలోనే కృష్ణ పరమాత్మ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ అన్నాడు. స్వధర్మాన్ని కీర్తించాడు, నువ్వు పరధర్మాన్ని పాటించడం తప్పు అన్నాడు. మళ్ళీ ఈ అధ్యాయంలోనే సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పబోతున్నాడు. నీ ధర్మాలన్నీ వదిలే అంటే ఇప్పుడు ధర్మాన్ని పాటించాలా వదిలేయాలా, అది పెద్ద క్వశ్చన్ మార్క్. అలాగే కార్యంచ అకార్యం ఏవచ, లౌకిక కర్మలు చేయాలా చేయకూడదా, ఇదో పెద్ద ప్రశ్న. ధర్మం అధర్మం శాస్త్రపరంగా విధి నిషేధాలు, కార్యం అకార్యం ఇంగిత జ్ఞానం చూపే విధి నిషేధాలు. కార్యం అంటే లౌకిక కర్మలు, అతని లౌకిక కర్మలు కూడా ఏం చేయాలో ఎలా చేయాలో సరి అయిన జ్ఞానం లేదు, మిడిమిడి జ్ఞానం అంటారు. అందువల్ల అయోమయంలో పడిపోతాడు. అయథావత్ ప్రజానాతి, అందువల్ల అతనిది అసంపూర్ణమైన సగం తెలిసిన జ్ఞానం. అసలేమీ తెలియకపోయినా బాధ లేదు, పూర్తిగా తెలిసినా బాధ లేదు. హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్ అని ఇంగ్లీష్లో కూడా వస్తుంది. దీనికి ఎప్పుడు మనం చెప్పే ఉదాహరణ రజ్జు సర్ప భ్రాంతి. అక్కడ ఉన్నది తాడు, ఇది ఒక వాక్యం తీసుకోండి. అక్కడ తాడు ఉంది, దేర్ ఈజ్ ఏ రోప్. ఆ తాడుని తాడులాగా చూస్తే ఏ గొడవ లేదు. అది ఎప్పుడు చూడగలడు, అక్కడ పూర్తి వెలుతురుంటే తాడు స్పష్టంగా కనిపిస్తుంటే ఆ తాడు అని అర్థం చేసుకుంటాడు, కాబట్టి ఏ గొడవ లేదు. ఒకవేళ అక్కడ పూర్తిగా చీకటి ఉన్నా, అక్కడ ఏ తాచుపాము ఉన్నా కూడా అతనికి ఆ పాము కనపడదు, కాబట్టి పాము పాము అని భయపడే అవకాశము లేదు. మరి ఎక్కడ అవస్థ వస్తుంది, అక్కడ క్రీనీడ అంటారు, సగం చీకటి సగం వెలుతురు ఉంటే వస్తుంది.
అక్కడ ఉన్నది తాడులో అక్కడ ఉన్నది మటుకు తెలుస్తోన్నదండి. అక్కడ ఏదో ఒక వస్తువు ఉంది అని తెలుస్తుంది. దాన్ని సామాన్య జ్ఞానం అంటారు. అక్కడ తాడు ఉంది అని తెలుసుకోవడాన్ని విశేష జ్ఞానం అంటారు. ఆ విశేష జ్ఞానం లేదు, ఏదో ఉంది అని తెలుసు, అది అజ్ఞానాన్ని కలగజేస్తుంది. అగ్రహణం మనం ఈ అధ్యాయంలోనే చూస్తూ వచ్చాం. అగ్రహణం, అన్యదాగ్రహణం. అక్కడ తాడు ఉందనే విషయం తెలియకపోవటం అగ్రహణం. ఆ తాడు అని తెలియకపోయినా గొడవ లేదు, కానీ తాడును చూసి పాము అనుకుంటాడు. అక్కడ వస్తోంది సమస్య. అన్యదాగ్రహణం చేస్తున్నాడు. సో విశేష జ్ఞానంలో పొరపాటు పడుతున్నాడు. తాడా పామా తెలియదు, అందువల్ల అక్కడ ఉన్నది పాము అని అనుకుంటున్నాడు. సో అజ్ఞానం పొరపాటుకి దారి తీస్తుంది. దీన్ని రజ్జు సర్ప భ్రాంతి అంటాం. ఇంతకన్నా వివరాలు అవసరం లేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒక విషయం గురించి పూర్తి జ్ఞానం ఉంటే ఏ గొడవ లేదు. అది సాత్విక గుణం ఉన్న వ్యక్తికి తెలుస్తుంది. ఒక విషయం గురించి పూర్తి అజ్ఞానం ఉన్నా ఏ గొడవ లేదు. రాజసిక వ్యక్తికే సగం జ్ఞానం ఉంటుంది, సగం అజ్ఞానం ఉంటుంది. ఏం చేయాలో అతనికి తెలియదు. అందువల్ల రాజసిక వ్యక్తి చాలా అవస్థలు పడతాడు. సా బుద్ధి పాత రాజసి, ఇటువంటి బుద్ధిని రాజసిక బుద్ధి అంటారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సో టూకీగా రాజసిక బుద్ధి గురించి చెప్పాలి అంటే, ధర్మాధర్మాలు కార్యాకార్యాలు గురించిన పూర్తి జ్ఞానం లేని బుద్ధిని రాజసిక బుద్ధి అంటారు. 32 అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిస్సా పార్థ తామసి. ఈ శ్లోకంలో తామసిక బుద్ధిని నిర్వచిస్తున్నారు కృష్ణ పరమాత్మ. తామసిక బుద్ధి కూడా చూడటానికి తెలివైన బుద్ధిలానే కనిపిస్తుంది, కానీ నిజానికి కాదు. ఎందువల్ల అలా కనిపిస్తుంది అంటే, తామసిక బుద్ధిలో ఏ విధమైన సందేహము ఉండదు, పూర్తి అజ్ఞానం ఉంటుంది. కానీ అది జ్ఞానమో అజ్ఞానమో తెలియని పరిస్థితి. మరి తామసిక బుద్ధి అని ఎందుకంటారంటే ఇదే కారణం. తామసిక బుద్ధిలో అతనికి తెలిసిందంతా తప్పుడు జ్ఞానం. దాని విపరీత జ్ఞానం లేదా విపర్యయ జ్ఞానం అంటారు. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే, అదే సరి అయిన జ్ఞానం అనే గట్టి నమ్మకంతో ఉంటుంది అతని బుద్ధి. అధర్మం ధర్మమితియా మన్యతే. రాజసిక బుద్ధి గురించి చెప్పినప్పుడు ఏమన్నాం? ధర్మాధర్మ విచక్షణ లేదు అతనికి అన్నాం. ఇక్కడేమంటున్నాం? అధర్మం ధర్మంగా కనిపిస్తుంది. మొదటి అధ్యాయంలో అర్జునుడు ఈ అవస్థలో పడ్డాడు. అతని యుద్ధ భూమికి వచ్చి భీష్మద్రోణులను చూసి రాగం శోకం మోహం ఆవహించింది అని చూసి, ఆ మోహంలో ఈ ధర్మాధర్మ విచక్షతను కోల్పోయాడు. వాళ్ళు ఆతతాయిలు అని ఒక పక్క అంటూనే వారిని చంపడం అధర్మం అన్నాడు. అంటే అక్కడ అతనికి ధర్మాధర్మ విచక్షణ పోయింది. ఎందువల్ల అంటే మోహంతో అతని బుద్ధి కప్పబడిపోయింది. కానీ తను మోహంతో కప్పబడిపోయింది ఆ క్షణంలో అనుకోలేదు. తన నిర్ణయం మీద అతనికి ఏమాత్రం సందేహం కూడా లేదు. పైగా ఆఖరి నిమిషంలో తనకి జ్ఞానోదయం అయినందుకు తనను తనే అభినందించుకున్నాడు. తన జ్ఞానం సరి అయినదనే నిశ్చయం ఉండటం వల్లనే గుక్క తిప్పుకోకుండా కృష్ణ పరమాత్మకి సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చాడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన అన్నాడు. ఇటువంటి తామసిక బుద్ధి తనకున్నది తప్పుడు జ్ఞానం అని తెలుసుకోనివ్వదు. అందువలనే ముండకోపనిషత్తులో ఈ లైన్ వస్తుంది. అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః. అతను అవిద్యలో కూరుకుపోయాడు, అంటే అజ్ఞానంలో కూరుకుపోయాడు. కానీ వచ్చిన చిక్కేమిటి? తనే పండితుడు అనుకుంటున్నాడు. ధీరా అంటే పండితుడు, తనని తనే పండితుడుగా భావించుకుంటాడు. అలా తనే పండితుడు అని అనుకునేవాడికి కొత్తగా మనం ఏం బోధించగలం? అతను తెలియదు అంటే బోధించగలం, అన్నీ నాకే తెలుసు అనేవాడికి ఏం బోధిస్తాం? ఈ భావనలో ఎవరుంటారు? తమసావృత, తమో గుణం వారిని కప్పటం వల్ల ఉంటారు. అలా ఒక విషయంలో వారు పొరపాటు పడితే పోనీలే అని వదిలేయచ్చు. కానీ ఈ తామసిక బుద్ధి ఉన్న వ్యక్తికి ప్రతి విషయంలోనూ తప్పుడు జ్ఞానమే ఉంటుంది. కర్మ గురించి సరి అయిన అవగాహన ఉండదు. కర్మ వలనే మోక్షం వస్తుంది అనుకుంటారు. సర్వార్థాన్ విపరీతాంశ్చ. సర్వ అర్థాన్ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల గురించిన జ్ఞానంగా తీసుకోవచ్చు.
లేదా అర్థ అంటే పురుషార్థాల గురించిన అయోమయంగాను తీసుకోవచ్చు. విపరీత అంటే తప్పుడు జ్ఞానం అంటే వారికి ప్రపంచంలో ఏ వస్తువు గురించినా సరి అయిన జ్ఞానము ఉండదని ఒక అర్థం. లేదా పురుషార్థాలలో ఏ పురుషార్థానికి ప్రాముఖ్యతనివ్వాలో తెలియదు అని ఇంకొక అర్థం. ధనానికి ఎంత మేరకు ప్రాముఖ్యతనివ్వాలో వారికి తెలియదు. మన శాస్త్రం ఏమంటుంది? ధనాన్ని పూర్తిగా నిర్లక్ష్యమో చేయకూడదు అంటుంది. ఎందువల్ల అంటే మనం లక్ష్మీదేవిని ఐశ్వర్య దేవతగా కొలుస్తాం. అందువల్ల ధనాన్ని గౌరవించాలి, అసలు అవసరం లేదు అనుకోకూడదు. పైగా ఆవహంతి హోమం నేర్పిస్తుంది శాస్త్రం. గృహస్థు ధనాన్ని సంపాదించాలి, ధర్మానికి వినియోగించాలి. అలా చేయాలి, కానీ ధనమూలం ఇదం జగత్తు అని అనుకోకూడదు. సో ధనంతో శాంతిని ఆనందాన్ని కొనుక్కోవచ్చు అనుకుంటారు కొంతమంది. అది తప్పు. ఇది అర్ధ పురుషార్థం గురించి వారికి ఉన్న అపోహ. అలాగే ధర్మం గురించి, కామం గురించి, మోక్షం గురించి కూడా వారి సరైన జ్ఞానం లేదు. ఇంగ్లీష్ లో ఒక అద్భుతమైన కొటేషన్ ఉంది. హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ నాట్ దట్ హీ నోస్ నాట్ ఈజ్ ఎ ఫూల్, shun him. He who knows not and knows that he knows not is ignorant, teach him. He who knows and knows not that he knows is asleep, wake him. He who knows and knows that he knows is wise, follow him. దాని అనువాదం దగ్గరగా ఇలా వస్తుంది. అతనికి తెలియదని అతనికి తెలియదు, అతనొక వెర్రివాడు, అతన్ని వదిలివేయండి. అతనికి తెలియదని అతనికి తెలుసు, అతను అజ్ఞాని, అతనికి నేర్పించండి. అతనికి తెలుసని అతనికి తెలియదు, అతను నిద్రపోతున్నాడు, అతన్ని నిద్ర లేపండి. అతనికి తెలుసని అతనికి తెలుసు, అతను జ్ఞాని, అతన్ని అనుసరించండి. ఈ వాక్యాలు చూడటానికి గందరగోళంగా ఉన్నట్టు ఉన్నా వీటి వివరణ చూస్తే మొదటి 2 వాక్యాల్లోనూ 2 మనుషులను తీసుకుంటే ఆ 2 మనుషులకు ఏ విషయమూ తెలియదు. కానీ వారి మధ్య భేదం ఏమిటి? మొదటి వ్యక్తికి తనకేం తెలియదని కూడా తెలియదు, కాబట్టి అతని వెర్రివాడిగా భావించి వదిలేయండి అంటున్నారు. రెండవ వ్యక్తికి తెలియదు, కానీ తనకు తెలియదు అని తెలుసు, ఆ ఇంగిత జ్ఞానం ఉంది. అటువంటి వ్యక్తికి మనం నేర్పిస్తే తేలిగ్గా నేర్చుకుంటాడు. ఇప్పుడు మిగిలిన 2 తీసుకుంటే తక్కిన 2 ఇద్దరికి విషయం తెలుసు, కానీ వీరి మధ్య భేదం ఏంటి? మొదటి వ్యక్తికి తనకు ఆ విషయం తెలుసని తెలియదు, అంటే తన శక్తి తనకే తెలియదు. అటువంటి వ్యక్తిలోని శక్తిని మనం లేపాలి. ఆంజనేయ స్వామికి తన శక్తి తనకు తెలియలేదు అని చూస్తాం. ఆఖరి వ్యక్తికి అతనికి తనకు తెలుసని కూడా తెలుసు, అంటే అతను జ్ఞాని. అతనికి మనం ఏం చెప్పేది లేదు, అతన్ని మనం గౌరవించాలి. ముండకోపనిషత్తు 4 కాక ఇంకొకరు ఉన్నారు అని చెప్తుంది. ఇందాకే చూసాం. అతనికి తెలీదు, కానీ అతను ఒక జ్ఞాని, పండితుడు అని అనుకుంటాడు అని. దాన్ని ఇంగ్లీష్ లో ఇలా చెప్పవచ్చు. హీ హూ నోస్ నాట్ బట్ థింక్స్ హీ నోస్ ఈజ్ సిల్లీ, కెనాట్ టీచ్ హిమ్. దాని అనువాదం, అతనికి తెలియదు కానీ అతనికి తెలుసని అనుకుంటాడు, అతను మూఢుడు, అతనికి మనం నేర్పించలేము. అతనే పండితుడు అని అనుకుంటుంటే అతనికి మనం నేర్పించగలిగేది ఏముంటుంది? ఈ తామసిక బుద్ధి ఉన్న అతను ఈ 5వ తెగ కిందకి వస్తాడు. అంటే అతనికి తెలియదు కానీ తనకే అన్ని తెలుసు అనుకుంటాడు. అందువల్ల అందరినీ విమర్శిస్తాడు. తల్లిదండ్రులను, గురువును, సన్యాసులను, శాస్త్రాన్ని ఒక్కరిని వదిలిపెట్టాడు. అంతా తనకే తెలుసు అనుకుంటాడు. మనం నేర్పిద్దామనుకున్న అతను వినటానికి సిద్ధంగా ఉంటే కదా. అందువల్ల అతనికి నేర్పించటం అసాధ్యం. ఇటువంటి తామసిక బుద్ధి ఉన్న వ్యక్తికి రావణాసుడు గొప్ప ఉదాహరణ. రావణాసుడిని మార్చడానికి విభీషణుడు ప్రయత్నించాడు, ఇంకా ఎందరో ప్రయత్నించారు, అయినా వినలేదు. స్వయంగా శ్రీరామచంద్రుడే ఆఖరి అవకాశం ఇచ్చాడు. ఇవాళ పోయి రేపు రా అన్నాడు, అప్పుడు మారలేదు. ఆ రేపు వచ్చి యుద్ధం చేశాడు. కంసుడు అంతే, ఏమీ మారలేదు. అలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఉంటే వారి విషయంలో మీరేమీ చేయలేరు, తూర్పుకు తిరిగి దండం పెట్టడం తప్ప. లేదా ఓ భగవంతుడా, ఇటువంటి వ్యక్తిని భరించగలిగే శక్తిని నాకివ్వు అని ప్రార్థించుకోవాలి. అటువంటి వారిని భరించడం వల్ల మీ ప్రారబ్ధ కర్మ కూడా త్వరగా క్షయమవుతుంది.
సా బుద్ధి పార్థ తామసి. ఓ పార్థ, అటువంటి బుద్ధి తామసిక బుద్ధి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సో దీన్ని టూకీగా చూస్తే ధర్మాధర్మాలు కార్యాకార్యాల గురించిన విచక్షణ అసలు లేకపోయినా అంతా నాకే తెలుసు అనుకునే బుద్ధిని తామసిక బుద్ధి అంటారు. ఇక్కడితో 3 రకాల బుద్ధి గురించిన వివరణ అయిపోయింది. 3 రకాల బుద్ధి గురించి మళ్ళీ టూకీగా వెనక నుంచి ముందుకు చూద్దాం. అప్పుడు కింద నుంచి పైకి వెళ్ళినట్టు అవుతుంది. 3 రకాల బుద్ధి. శ్లోకం బుద్ధి వివరణ. 32 తామసిక బుద్ధి. ధర్మాధర్మాలు కార్యాకార్యాల గురించిన విచక్షణ అసలు లేకపోయినా అంతా నాకే తెలుసు అనుకునే బుద్ధి. శ్లోకం 31 రాజసిక బుద్ధి. ధర్మాధర్మాలు కార్యాకార్యాల గురించిన పూర్తి జ్ఞానం లేని బుద్ధి. శ్లోకం 30 సాత్విక బుద్ధి. ధర్మాధర్మాలు కార్యాకార్యాలు భయాభయాలు బంధమోక్షాల గురించిన విచక్షణ ఉన్న బుద్ధి. అంటే వీటిని మళ్ళీ మనం టూకీగా చూస్తే సాత్విక బుద్ధి ఉన్న అతనికి ధర్మాధర్మాలు కార్యాకార్యాల గురించిన పూర్తి జ్ఞానం ఉంది. రాజసిక బుద్ధి ఉన్న వ్యక్తికి అరకొర జ్ఞానం ఉంది. తామసిక వ్యక్తికి పూర్తి అజ్ఞానం ఉంది, కానీ పూర్తి జ్ఞానం ఉంది అనుకుని పొరపాటు పడతాడు. ఇది వీటి మధ్య ఉన్న భేదం. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.